దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. మనకి ప్రతి నెల కూడా టీటీడీ వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి టికెట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఈసారి మనకి 18వ తారీఖు నుంచి, అంటే ఇవాళ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఉదయం 10 గంటల వరకు మనకి ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి ఈ టికెట్లు అయితే టీటీడీ మరి రిలీజ్ చేస్తుందండి. మనకి శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ ని, అంటే ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సేవలో దీన్ని మనకైతే 2 రోజులు అయితే మనకి సమయం ఇవ్వడం జరిగిందండి. ఈ 2 రోజుల సమయం ఎందుకంటే మనకి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా దీనికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇచ్చింది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేస్తారు ఈ సేవలకి. ఈ శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో, అంటే ఈ లాటరీ పద్ధతిలో సుమారుగా 4 సేవలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి సుప్రభాత సేవ, అర్చన, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన. ఈ 4 సేవలకు సంబంధించిన బట్టి లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే మనకి ఇవాళ 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి రేపు అంటే 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు, అంటే సుమారుగా 2 రోజులు మనకి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ అయితే మనకి అవకాశం ఇచ్చింది. ఎవరైతే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లాటరీ పద్ధతిలో కూడా మీరు పాల్గొని ఈ ఏదో ఒక సేవ మీకు తగిలితే సోమవారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటినే మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ విషయం మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సాధారణంగా మనం 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, దివ్య దర్శన టికెట్లు కానీ, సర్వదర్శనం కానీ, అదేవిధంగా అంగప్రదర్శన టికెట్లు కానీ, ఈ 4 కూడా మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటికి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ శ్రీవారి అర్జిత సేవలు ఏంటంటే మనకు ప్రధానంగా నేను చెప్పినటువంటి ఈ 4 సేవలు కూడా సుమారుగా ఆలయంలో మనకి 20 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలో ఉండి సోమవారం జరుగుతున్నటువంటి ఈ అర్చన కార్యక్రమం కానీ, సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన అంటే 108 బంగారు పుష్పాలతోటి స్వామివారిని పూజించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం స్వామివారి ఆనంద నిలయంలో కూర్చుని చూసి దాని తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం అయినటువంటి సేవ అండి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో పాల్గొని ఈ టికెట్లలో మీరు ఎంపిక అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అంత భగవంతుడు నిర్ణయం ప్రకారం మనకి ఈ లాటరీ పద్ధతిలో మనం సెలెక్ట్ అవడం అన్నది జరుగుతుంది కాబట్టి చేయండి. దాని తర్వాత మనకి ఎవరైతే ఈ లాటరీ పద్ధతిలో ఎంపిక అయ్యారో వీళ్ళకి అమౌంట్ కట్టడానికి 2 రోజుల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజుల సమయంలో మీకు వచ్చినటువంటి సేవకు సంబంధించిన బట్టి అమౌంట్ కట్టినట్లయితే, అంటే సుప్రభాత సేవకి 120 రూపాయలు, తోమల సేవకి 220 రూపాయలు, అర్చనకి 1000 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధనకి 1250 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్లో అంటే ఎవరికైతే ఈ సేవలు తగిలిన వారు ఎవరికైతే ఉంటారో వీళ్ళు అమౌంట్ పూర్తిగా కట్టినప్పుడు మాత్రమే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనికి పూర్తిగా కూడా మీరు సంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే మీరు పాల్గొనాలి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరొక అప్డేట్ ఏంటంటే మనకి శ్రీవారి అంగ ప్రదర్శన టికెట్లను మనకి ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేసిందండి. మనకి ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి అంగ ప్రదర్శన టికెట్లని 23వ తారీఖు మే నెల 2023 మనకు ఉదయం 10 గంటలకి ఈ అంగ ప్రదక్షిణ టికెట్లని టీటీడీ రిలీజ్ చేయబోతుంది. మనకైతే జూన్ జూలై నెలకి ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు అయిపోయినాయి కాబట్టి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి అంగ ప్రదక్షిణ టికెట్లను అయితే మనకి టీటీడీ రిలీజ్ చేయబోతుంది. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ పొర్ల దండాలు పెడుతూ అంగ ప్రదక్షిణ చేద్దామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా ఫ్రీ అండి. ఎటువంటి ₹1 కూడా ఈ అంగ ప్రదక్షిణ టికెట్లకి అయితే కట్టనవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి అదే 23వ తారీఖున ఆగస్టు నెల అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లు కానీ, లేదా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ,
అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళ ముగ్గురికి కూడా మనకి మే ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు, అదేవిధంగా జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సంబంధించిన టికెట్లను మనకి 23వ తారీఖు మే నెల 2023 ఉదయం మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సీనియర్ సిటిజన్కి సంబంధించి, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించి, మెడికల్ ఛాలెంజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వారికి, వీళ్ళ ముగ్గురికి కూడా మనకి జూన్ నెలకి, జూలై నెలకి, ఆగస్ట్ నెలకి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అయితే టీటీడీ మనకి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ టికెట్లు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకేసారి మనకి వీళ్ళకైతే సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లని ఒకేసారి 3 నెలలకు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్నటి వరకు అయితే నెల బుక్ చేసేవారు. కాకపోతే ఇప్పుడు 3 నెలలకి కూడా, అంటే జూన్ నెలకి, జూలై నెలకి, ఆగస్ట్ నెలకి ఈ టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏంటంటే మీ ఏజ్ ప్రూఫ్ అండి. సీనియర్ సిటిజన్లకి 65 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మీ యొక్క భార్యని కానీ భర్తని కానీ కూడా ఒక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్, మీ ఏజ్ ప్రూఫ్, అదేవిధంగా ఆధార్ కార్డు. ఈ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించిన వారైతే మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు ఇందులో అయితే మీరు సబ్మిట్ చేయాలి. మీకు వచ్చేసి దర్శనం వచ్చేసి 3 నెలల్లో ఏదో నెలకి, ఏదో రోజుకి మీరు ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి అతి ప్రధానంగా చెప్పాలంటే మనకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు అంటారండి. ఇది 2 రకాలుగా జరుగుతుంటుంది. ఒకటి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. శ్రీవారి ఆర్జిత సేవల్లో మనకి 4 సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి ఏంటంటే కళ్యాణం, 2 ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ. ఈ సోమవారికి సంబంధించిన బట్టి ఏంటి కళ్యాణం టికెట్లు కానీ, లేదా ఉంజల సేవ టికెట్లు కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ మనకి తిరుమలలో ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లని పిలుస్తుంటారు. కాబట్టి వీటిని బుక్ చేసుకోవడానికి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి దర్శనం టికెట్లు అండి. దీంతో పాటు నేను చెప్పినటువంటి ఈ 4 సేవల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని చూడవచ్చు. సోమవారం జరుగుతున్నటువంటి కళ్యాణంలో మీరు పాల్గొని, దాని తర్వాత కళ్యాణం అనంతరం కూడా మీరు సోమవారం దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. దీనికి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు అయితే టీటీడీ మనకి రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీవారి అర్జిత సేవకి సంబంధించిన టికెట్లని మనకి 22వ తారీఖు మే నెల 2023 ఉదయం 10 గంటలకు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ టికెట్లు వచ్చేసి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు అండి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నేను తర్వాత వీడియోలో పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీవారి ఆర్జిత సేవలోనే మరొక సేవ ఏంటంటే శ్రీవారి ఆర్జిత సేవ ఆన్లైన్ సేవ అంటారు దీన్ని. ఆన్లైన్ సేవ అంటే శ్రీవారి ఆర్జిత సేవలు ఏ విధంగా ఉన్నాయో మనకి వీటిని మనం ఆన్లైన్లో చూసి తర్వాత దర్శనానికి మనం తిరుమలకు చేరుకోవడానికి ఈ దర్శన టికెట్లకు కూడా మనకి రేపు 22వ తారీఖున మనకి మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీవారి ఆర్జిత సేవలు అయితే రెండు రకాలు. ఒకటి డైరెక్ట్గా మనం ఇప్పుడు బుక్ చేసుకుని ఆగస్టు నెలకు సంబంధించి ఈ టికెట్లు బుక్ చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొని తర్వాత సోమవారం దర్శించుకోవడం. సెకండ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ఈ సేవను చూసి మనకి సంవత్సరం లోపల మనం ఎప్పుడైనా సరే వెళ్ళి సోమవారం దర్శించుకోవచ్చు. ఇది రెండు రకాలుగా కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని శ్రీవారి ఆర్జిత సేవ అంటారు. మనకి ఆన్లైన్ సేవ అయితే వీటిని విర్చువల్ సేవ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ముందుగా ఆన్లైన్లో మనం ఈ సేవను చూడొచ్చు. దాని తర్వాత దర్శనానికి సంబంధించింది కూడా మనం 1 ఇయర్ లోపు మనకు నచ్చినటువంటి మంత్లో మనకు నచ్చినటువంటి డేట్లో వెళ్ళి సోమవారం కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా ఆన్లైన్ సేవలో కూడా విర్చువల్ సేవలో కూడా మనకి అంటే కళ్యాణోత్సవం, ఉంజలి సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ మనకి సోమవారం టెంపుల్లో జరుగుతుంటాయి. కాబట్టి ఇవి మన జూలై అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి ఈ టికెట్లు అయితే టీటీడీ మనకి రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతుంది.
మనకు ఉదయం రిలీజ్ చేయబోయేటువంటి టికెట్లు అయితే అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ అంటే మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్తే చాలా క్లియర్గా మీకు తెలుస్తుంది కాబట్టి వెబ్సైట్ని ఒకసారి ఫాలో అవ్వండి. అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా మనకి రేపు 24వ తారీఖున కానీ 25వ తారీఖున కానీ ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయబోతుంది. దీనికైతే మనకి జూన్ నెలకి అదేవిధంగా జూన్ నెల వరకు కూడా మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అన్నది కంప్లీట్ అయిపోయినాయండి. అంటే జూన్ నెలకి మనకైతే జూలై నెలకి ఆగస్ట్ నెలకి కూడా ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయాలి 300 రూపాయల అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు. దాంతోపాటు మనకి 26వ తారీఖున కానీ 27వ తారీఖున కానీ తిరుమలకి సంబంధించిన బట్టి అకామిడేషన్ కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ సేవ టికెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ మనకి అకామిడేషన్ సంబంధించిన బట్టి స్టెప్ కాబట్టి ఆ అకామిడేషన్ కూడా మనకి తిరుపతిలోని అదేవిధంగా తిరుమలలోని తలకోణంలో కూడా ఈ 3 ప్లేస్లో కూడా మనకి జూలై నెలకు సంబంధించిన బట్టి అకామిడేషన్ కానీ ఆగస్ట్ నెలకు సంబంధించిన బట్టి అకామిడేషన్ కానీ మనకి 26వ తారీఖున కానీ 27వ తారీఖున కానీ ఈ మధ్య డేట్లో అకామిడేషన్ కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పాలి. మనకి వచ్చేసి అయితే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి వివిధ రకాల సేవలకు సంబంధించినటువంటి టికెట్లు మనకి జూన్ జూలై వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. మనకి ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి కొన్ని టికెట్స్ అయితే టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసింది. ముందుగా ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి tirupati.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి టికెట్లను అయితే బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే శ్రీవారి అర్జిత సేవకు సంబంధించినటువంటి టికెట్లను అయితే టీటీడీ లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులు అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు ప్రతి నెల కూడా టీటీడీ 20వ తారీఖు డేట్ దాటిన తర్వాత మనకి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా ముందుగానే మనకి ఈ నెల 18వ తారీఖున నుండి మనకి 20వ తారీఖులోకి మనకి శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి టికెట్లు మనకి ప్రధానంగా అంటే ఈ ఎలక్ట్రానిక్ డిపి పద్ధతిలో అంటే ఈ లాటరీ పద్ధతిలో ఏముంటాయని కూడా చాలా మంది మిత్రులు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా శ్రీవారి అర్జిత సేవకి సంబంధించినటువంటి టికెట్లు మనకి తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలకు సంబంధించినటువంటి టికెట్లను అయితే టీటీడీ అందులో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి అయితే అవకాశాన్ని ఇవ్వడం జరిగిందండి. దీంతో పాటు మనకి ఈ టికెట్లనే మన మొదటి గడప దర్శన టికెట్లను కూడా పిలుస్తూ ఉంటాం. మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారి యొక్క జరుగుతున్నటువంటి సేవలను చూసి దాని తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ సేవల్లో ప్రధానంగా మనకి చెప్పాలంటే సుమారుగా మనం ఆనంద నిలయంలో అంటే స్వామివారు ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అందులో మనకి 20 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా మనం లోపల ఉండి స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలను చూసేటువంటి అదృష్టం మనందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు మనకి ఈ శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో ఎన్ని రకాల సేవలను మనం బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయానికి వస్తే మనకి ప్రధానంగా ఇందులో అయితే గతంలో అయితే 5 సేవలు ఉండేయండి. కాకపోతే ఇప్పుడు మనకి టీటీడీ అయితే 4 సేవలను బుక్ చేసుకోవడానికి మాత్రమే అవకాశాన్ని ఇచ్చింది. ముందుగా మనందరికీ తెలుసు సుప్రభాత సేవ, తోముల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన. ఇంకా అంటే గతంలో అయితే ఏంటంటే నిధపాద దర్శనం కూడా ఉండేదని గతంలో. ప్రజెంట్ ఇప్పుడు టెంపరీగా దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. మనకైతే ఈ 4 సేవలనే టీటీడీ మనకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి టికెట్లని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని
ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపించడం జరిగింది. మీకు ఎవరైతే కొత్తగా ఈ టికెట్లు బుక్ చేసుకుంటున్నారో మీకు ఈ వీడియో చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ సుప్రభాత సేవ ఎలా ఉంటుంది, తోమల సేవ ఎలా ఉంటుంది, అర్చన ఏ విధంగా ఉంటుంది, అష్టదళ పద్మారాధన అంటే ఏమిటి అనేటువంటి డౌట్స్ కూడా చాలామంది ఈ మధ్యకాలంలో అడగడం మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన బట్టి వీడియోస్ నేను గతంలో చేశాను. మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్ళి తిరుపతి వీడియోస్ అన్ని కూడా మీరు చెక్ చేసినట్లయితే అందులో ఒక్కొక్క సేవకు సంబంధించిన బట్టి పూర్తి వివరాలు, ఏ విధంగా వెళ్ళాలి, శ్రీవారి భక్తులు పాటించవలసినటువంటి నియమాలు, ఎన్ని గంటలకు మనం రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయాలు పూర్తిగా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ఇవాళ 18వ తారీఖు నుండి, అంటే ఇవాళ ఉదయం 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి రేపు 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా ఈ 2 days కూడా మనకి ఈ టికెట్ ఈ లాటరీకి సంబంధించిన వాటిది మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ లాటరీ పద్ధతిలో ఎంపిక అయ్యారో వాళ్ళకు మాత్రమే SMS రావడం జరుగుతుంది. ఇలాగా SMS వచ్చిన తర్వాత వాళ్ళ అమౌంట్ అన్నది కట్టడానికి టీటీడీ కూడా ఒక 2 రోజుల సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ 2 రోజుల తర్వాత అమౌంట్ పూర్తిగా ఎవరైతే కడతారో వాళ్ళు మాత్రమే ఈ సేవలో పూర్తిగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది లాటరీలో మాకు టికెట్ తగిలిందనే ఉద్దేశంతో వీళ్ళ తర్వాత స్టెప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మర్చిపోవడం, తెలియకపోవడం, అమౌంట్ కట్టడం మానేయడం వల్ల వీళ్ళు బుక్ చేసుకున్నటువంటి టికెట్, లాటరీలో తగిలినటువంటి టికెట్ క్యాన్సిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి వీడియో విజువల్స్లో నేను నా బ్యాక్ సైడ్ ప్లే అవుతుంది కదా, చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి కావాల్సింది ప్రూఫ్స్ ఏంటంటే మనకి ఆధార్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ. పాస్పోర్ట్ అంటే NRIలకి పాస్పోర్ట్ ద్వారా వాళ్ళు ఈ సేవలు అయితే బుక్ చేసుకుంటారండి. మనం అయితే ఆధార్ కార్డు తోటి, ఆధార్ కార్డు నెంబర్ తోటి బుక్ చేసుకోవాలి. ఏంటంటే ముందుగా మనం అయితే టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత, అంటే tirupati.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత ఓటీపీని అడగడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఒక నెంబర్ ద్వారా ఈ శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ లేదా ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, ఇలాగమాట ఇద్దరికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీ పూర్తి పేరు, దాని తర్వాత మీ ఏజు, మీ మేల్ అయితే మేలు, ప్రీమేల్ అయితే ప్రీమేలు, దాని తర్వాత మీ ఆధార్ ఐడి ప్రూఫ్, ఆధార్ నెంబరు మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అదేవిధంగా మీరు అంటే సింగిల్గా కూడా వెళ్ళొచ్చండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా వెళ్ళొచ్చు, డబుల్గా కావాలంటే డబుల్ వెళ్ళొచ్చు. కాబట్టి ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ యాజిటీస్గా పైన ఏ విధంగా నేమ్స్ ఫిల్ చేశారో, తర్వాత మీతో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ కూడా సేమ్ అదే విధంగా అక్కడ ఇచ్చినటువంటి కాలమ్స్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మనకి సేవలు అయితే చూపించడం జరుగుతుంది. సుప్రభాత సేవ కానీ, తోమల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన, ఈ సేవలకు సంబంధించినటువంటి డేట్లతో సహా మనకి చూపించడం జరుగుతుంది. కాకపోతే నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, మనకి లాటరీ పద్ధతిలో టికెట్లను ఎంపిక చేస్తారు కాబట్టి మీరు అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆగస్ట్ నెలలో ఏ డేట్ వచ్చినా కూడా మనం వెళ్ళడానికి సిద్ధపడి ఉంటే మట్టుకి ఈ డేట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని అన్ని సేవల మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదో ఒక సేవ తగలడానికి అవకాశం ఉంటుంది, ఏదో ఒక డేట్లో మనకి రావడానికి వీలుంటుంది. కాకపోతే ఒకే డేటు ఒకే సేవ మీరు పెట్టుకుంటే మట్టుకి మీకు టికెట్ కన్ఫామ్గా తగులుతుంది అనేటువంటిది మనం చెప్పలేమండి. ఇన్ని సేవల్లో, ఇన్ని డేట్లో, ఇన్ని రోజుల్లో మనకి ఏదో ఒక రోజు తగులుతుంది అనేటువంటి కొంచెం ఉన్న నమ్మకం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ సేవలో కొన్ని లక్షల మంది ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఎంతో మంది ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళు చాలా తొందరగా ఈ టికెట్లను ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
మీరు ఈ విధంగా అన్ని డేట్లు కూడా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత మీకు కింద సబ్మిట్ అని అడుగుతుంది, అది మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు మీరు బుక్ చేసుకున్నట్టుగా ఒక ఐడి అయితే మనకి డిస్ప్లే రావడం జరుగుతుంది లాస్ట్న. ఈ విధంగా మీరు ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ టికెట్లో మీరు సెలెక్ట్ అయ్యి మీకు కనుక ఇచ్చినటువంటి సేవలు ఉన్నాయి కదా, ఈ సేవలో ఏదో ఒక సేవ మీకు తగిలితే మట్టుకి ఒక్కొక్క సేవకి ఒక రకమైనటువంటి కాస్ట్ ఉంటుందండి. మనకి సుప్రభాత సేవకి అయితే 120 రూపాయలు, తోమల సేవకి అయితే మనకి 220 రూపాయలు, అర్చనకి అయితే 1000 రూపాయలు, అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధనకి అయితే 1250 రూపాయలు మనకి అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది. ఈ కట్టిన తర్వాత మనకి ఈ సేవలో పూర్తిగా మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్క రకమైనటువంటి సేవ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను గత వీడియోలో చేశాను కాబట్టి మీరు ఆ వీడియోలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్పై మీరు వాట్సాప్ ద్వారా అడిగినా, లేదా కింద ఈ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని అడిగినా కూడా నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో మనకి 18వ తారీఖు నుండి మనకి 20వ తారీఖు వరకు ఉదయం 10 గంటల వరకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి టికెట్లు అనేవి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. మనకి జూన్ జూలై నెలకి కూడా ఆల్మోస్ట్గా శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేసేటువంటిది టికెట్లు మనకి జూన్ జూలై నెలకి పూర్తిగా కంప్లీట్ అయిపోయి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లని ఇవాళ నుంచి మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ సేవను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.